సార్ రాజ్యసభలో చట్టబద్ధత, లోకేష్ ఢిల్లీ టూరు, కూటమి హంగామా. లోకేష్ మంత్రి, తర్వాత ప్రిన్స్ ఏమంటారు, ప్రిన్స్ ఇన్ వెయిటింగ్ కదా, కాబట్టి ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్తారు. ఈ తీర్మానం మరి అయిపోయిందో లేదో ఇంకా నాకు తెలీదు. ఆ పనిలో ఆయన వెళ్ళారు. దాంతోపాటు ఎంపీలందరూ కూడా ఆయనతో కలుస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇంకా రాజధాని చట్టబద్ధతతో పాటు లోకేష్ కూడా చట్టబద్ధత వస్తున్నట్టుగా, ఇక్కడ పరిపాలనకు సంబంధించిన చట్టబద్ధత వస్తున్నట్టుగా మనం భావించవచ్చు. దానితో ఎంపీలందరూ కూడా ఆయనతో పాటు వెళ్ళటం ఇది ఎంత అంటే ఖచ్చితంగా కూటమి నాయకుడుగా కదా ఇప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు. సో చంద్రబాబు తర్వాత ఏదో చేస్తారు, ఆమోదం పూర్తిగా వచ్చాక అంటున్నారు. కాబట్టి లోకేష్ రంగ ప్రవేశము, ఆయన వెళ్ళి కూటమి నాయకులను ప్రధానమంత్రిని వీళ్ళని కలుసుకోవటము, ఢిల్లీలో చేయటము, ఇదంతా కూడా లోకేష్ ప్రమోషన్లో కీలకమైన అంశం అవుతుంది. ఈ రెండు కోయిన్సైడ్ కూడా, ఎందుకంటే ఆయన అంతకుముందు ఓడిపోయాడు అన్న దగ్గర మళ్ళీ ఇప్పుడు గెలిచి ఆయన మళ్ళీ నాయకత్వం వహిస్తున్నాడు. ఇంకా రెండో విషయం, నిన్న మీరు అడిగారు కదా, రాజ్యసభలో కూడా పెడతారా, పెట్టారు. నిత్యానందరాయ్ ఇక్కడ కూడా ఆయన దాన్ని మేము రాష్ట్రానికి కట్టుబడి ఉన్నాం, పోనీ 12 మాసాల తర్వాత అయినా కేంద్రానికి గుర్తొచ్చింది, అంతవరకు మనం సంతోషించవచ్చు. ఆ తర్వాత కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడారు, ఎక్కువ మంది తెలుగులో కూడా మాట్లాడారు. ఆయన చారిత్రాత్మకమైన ఇది అసలు మామూలు విషయం కాదు, తెలుగు వాళ్ళ చరిత్ర ఇవన్నీ చెప్పారు. ఓకే, ప్రత్యేకించి ఇప్పుడు దాన్ని రికార్డ్ చేయడం తప్ప, అమరావతి నిర్ణయం ఎప్పుడూ అయిపోయింది, 2 సార్లు శంకుస్థాపన కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు దీన్ని మరీ హైప్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. నేను నిన్నే మీతో ఆ మాట అన్నాను. కాబట్టి హైప్ కూడా కొంచెం రేణుకా చౌదరి మాట్లాడారు బాగా బలపరుస్తూ, కృష్ణయ్య, వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు వైసీపీ తరఫున. వీ అపోజ్ ది బిల్ ఇన్ ది ప్రజెంట్ ఫామ్, ఇప్పుడున్న రూపంలో ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పారు స్పష్టంగా. సో దానికి కారణం ఇందాక చెప్పింది, 2 లక్షల కోట్లు ఖర్చు అన్న విషయం ఒకటి చెప్పారు. రెండోదేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏ దశలో కూడా దీనికి వ్యతిరేకం కాదు, డబ్బులు లేకపోవడం వల్లనే. ఇప్పుడు డబ్బులు ఉంటే మీరు 5 అంతస్తులు ఇల్లు కట్టుకుంటారు, డబ్బులు లేకపోతే రేకుల షెడ్ వేసుకొని మొదలు పెట్టుకుంటారు. కానీ ఇల్లు స్థలం అయితే వదులుకోరు కదా ఎవరైనా కానీ. కాబట్టి అది అసలు తర్క విరుద్ధమైనటువంటి ఒక వాదన. కానీ వైవి సుబ్బారెడ్డి సభలో మళ్ళీ తమ పార్టీ నాయకుడు ఇది చెప్పాలి కాబట్టి, మా పార్టీ వ్యతిరేకం కాదు, అలాగే మా అధినేత కూడా వ్యతిరేకం కాదని మరీ బల్లగుద్ది మరీ ఆయన చెప్తూ ఉన్నారు. కానీ బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు కదా, కాబట్టి ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఈ విషయంలో, రాజధాని విషయంలో మటుకు వైసీపీకి ఒక ఎజెండా కానీ ఒక స్పష్టత లేదు. స్పష్టంగా వ్యతిరేకం అనే కూటమి వాళ్ళు చెప్తున్నదాన్ని ఎవరు కూడా ఎలా కాదంటారు. వాళ్ళేమే వీ అపోజిట్ ఇన్ ది ప్రజెంట్ ఫామ్ అన్న తర్వాత, పోనీ యూ హ్యావెంట్ క్రియేటెడ్ అనదర్ ఫామ్, అది మీరు చేయలేదు కదా. సో రాజ్యసభ సాక్షిగా మళ్ళీ రెండోసారి కూడా వైసీపీ వాళ్ళు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని వాళ్ళు చెప్పారు. రేణుకా చౌదరి అలాగే ఒకరిద్దరు, సురేష్ రెడ్డి ఇంకా ఒకరిద్దరు మాట్లాడారు. వీళ్ళు ఏమంటే ఒకటి బలపరచటం, కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడారు. వీళ్ళందరూ ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు ఉన్నటువంటి విభజన సమస్యలు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. చాలా భారీ మొత్తాలు 2 రాష్ట్రాల మధ్య అవి పరిష్కారం కావడం లేదు. నిన్న లోక్సభలో కూడా అది వచ్చింది. కిషన్ రెడ్డి మేము తెలుగు వాళ్ళందరూ మంచి కోరుతున్నాము, అందుకని చేసాము, అది చేసాము అని అంటూ ఉంటే, మరి అదే నిజమైతే మీరు ఎందుకు ఇప్పటికి కూడా పరిష్కరించలేదు? 10 ఏళ్ల లోపల కనీసం 10 ఏళ్ళ అప్పర్ లిమిట్ అనుకుంటే అది అయిపోయి కూడా 2 ఏళ్ళు అయింది కదా. ఇంకొకటి జగన్ లేవనెత్తిన ఇంకో సమస్య, రాజధానులు నిర్ణయించుకునేది రాష్ట్రాలు, పార్లమెంట్ ఎందుకు నిర్ణయిస్తుంది అంటే అసలు ఈ బిల్లు ఇక్కడ పెట్టడం అన్నదానికి కూడా బహుశా వైసీపీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమని అనిపిస్తుంది. ఒక విషయం మనం చెప్పాల్సింది ఏంటంటే, నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ శాసనసభే. అవును, ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్ణయించింది. అప్పుడు మీరు కూడా బలపరిచారు ఏదో ఒక భాషలో, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు మధ్యలో అన్నదాన్ని మీరు బలపరిచారు. కాబట్టి నిర్ణయము చేయలా. పార్లమెంట్ ఏం చేస్తూ ఉందంటే ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు చెప్పిన దాన్ని బట్టి అయినా ఈ హైప్ వల్ల కానీ ఏదో పార్లమెంట్ ఏదో చేసేసింది, పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన దానికి ఆమోద ముద్ర వేస్తుంది. 10 ఏళ్ల పాటు ఆ రాజధాని అని అది చెప్తే 12వ ఏట ఇదిగో అమరావతి అని వాళ్ళు చెప్తున్నారు.
ఈ పని గతంలో భారతదేశం మ్యాప్లో అమరావతిని రాజధానిగా చూపించలేదు అని అన్నప్పుడు అప్పుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి నేను చొరవ తీసుకున్నాను, అక్కడ అది పెట్టించాను అని చెప్పినప్పుడు కూడా అదే ఇప్పుడు కూడా చేస్తున్నారు. అందుకని పార్లమెంటు కనుక రాజధానిని నిర్ణయిస్తే అది తప్పకుండా రాజ్యాంగంలో కొత్త ప్రెసిడెంట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు నిర్ణయించడం లేదు, వాళ్ళు దానికి ఒక గుర్తింపు, ఒక ఆమోద ముద్ర, కేంద్రం యొక్క ఆమోద ముద్ర, అది కూడా ప్రత్యేక పరిస్థితుల్లో. సార్ ఇప్పుడు అది కూడా వచ్చింది. జగన్ ఏమంటాడు, వాజ్పేయి హయాంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేశాక రాజధానులు కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు కదా. ఆ రాజధానులు రాష్ట్రాలు శాసనసభలు చేసుకున్నాయి కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని వాళ్ళు చేయలే. పార్లమెంట్ ఏ దశలో కూడా అమరావతిలో రాజధాని ఉండాలని వాళ్ళు చెప్పలే. రెండవది, మీరు 3 రాజధానులు అన్నప్పుడు కూడా పార్లమెంటు అప్పుడు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు. ఉదాహరణకు పార్లమెంటును ధిక్కరించినట్టు అవుతుంది, పార్లమెంట్ చట్టం అంటే పార్లమెంట్ ఏమి మమ్మల్ని ధిక్కరిస్తున్నారని నేను చెప్పలే. అవును, ప్రశ్నలకు జవాబుగా ఏమో ఆ రాష్ట్రంలో మరి మధ్య వేరే వార్తలు వింటున్నాం, మాకు ఇంకా అధికారికంగా రాలేదన్నారు. సో బీజేపీ రాజకీయం అక్కడే ఉంది. వాళ్ళు దానికి రామా స్వస్తి రావణ స్వస్తి అన్నట్టుగా దానికి ఆశీస్సులు అన్నారు, దీనికి ఆశీస్సులు అన్నారు. వీళ్ళు బాగా పోట్లాడుకుంటే మధ్యలో ఏమైనా మనకు అవకాశం వస్తుందేమని వాళ్ళు చూస్తున్నారు. సో ఈరోజు రాజ్యసభ, నిన్న లోక్సభలో మూజువాని ఓటుతో అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది వస్తుంది. కాకపోతే ఇందులో ఒక చిన్న ఉపాఖ్యానం ఉంది. అదేమంటే అప్పుడు లోక్సభలో బిల్లును చాలా ఏకపక్షంగా ఆమోదించారు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారని శాసనసభలో చాలామంది అన్నారు. ఈరోజు రాజ్యసభలో, నిన్న లోక్సభలో కూడా ఈ మాటలు వస్తున్నాయి. ఇవి బహుశా తెలంగాణలో మళ్ళీ కొత్త చర్చకు, కొత్తగా మళ్ళీ ప్రస్తావనలకు కూడా ఇవి దారితీయచ్చు.